ప్రార్థన చేద్దాం. సర్వశక్తి కలిగిన మా యేసు, ఇది నూతన దినాల్లో ఉన్నాము కనుక, నూతన మాసంలో ఉన్నాము కనుక, నూతన సంవత్సరం అనే దయాకిరీటాన్ని ధరించుకుని ఉన్నాము కనుక, మాకు కలిగినవన్నీ నూతనపరచబడి నూతన జీవనలతో ఉండే కృప నీ బిడ్డలతో మీరే సూటిగా మాట్లాడి మహిమ పొందమని యేసునామంలో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఈ భక్తుడైన యెషయా గారు ఆయన దీవెనలని రాశాడు, దేవుని కోపాన్ని కూడా జతపరిచాడు. ఇది దీవెన పొందే మాసకాలము, ఆనంద మాసం. ఆనందంగా కొనసాగే ఈ జనవరి మాసాన్ని బహు సంతోషంగా మనము నడుపుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలమును పొందుదురు. ఎవరు చూస్తారు యెహోవా కొరకు అనేది మనము నేర్చుకోవాలి. బైబిల్ పట్టుకెళ్ళేవారు అందరునా, లేక బోధించేవారు అందరా, లేక మందిరంలో ఉన్నవారు అందరా? ఇక్కడ 3 గుంపులుగా మీకు చూపిస్తా. ఒకరు నామకార్థముగా వెళుతూ ఉంటారు, బైబిల్ని ఇళ్ళకాల నుంచి కూడా తేలేని గుంపు. బైబిళ్ళు ఉంటాయి, పేరుకి క్రైస్తవులే, కానీ బైబిల్ తేరు, బైబిల్ చదవరు, బైబిల్ తీయరు. వీరు యెహోవా కోసం ఎదురు చూసిన బలం రాదు. హల్లెలూయా. మరొకరు ఉంటారు, బైబిల్ తెస్తారు, ఆశతో వస్తారు, నిద్రించుతూ ఉంటారు, లేక లోకమాల్యమైన ముచ్చటలతో ఉంటారు. యెహోవా కోసం ఎదురు చూసేవారు మరొక గుంపు ఉన్నారు, 3వ గుంపు. వీరు పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మని అలంకరించుకుని వీరు దేవాతి దేవుడు పక్షాన నిలబడుతున్న ఆ పరిశుద్ధమైన దైవజనుల నోటి గుండా నా తండ్రి ఏమి మాట్లాడతాడు, నా గురించి ఏది నన్ను వెచ్చరిస్తాడని ఆశ కలిగి ఎదురు చూసేవారికి నూతన బలం వచ్చింది. అర్థమవుతుందమ్మా? నూతన బలం ఎవరికి వచ్చింది? ఈ పునరుత్థాన దినాన లేక ఈ పండగ సంబరాల సభలో ఈ కృతజ్ఞత కూటం లేక నూతన సంవత్సరమైన కూటం, నా ఆదరణ కూటం, ఆశీర్వాద కూటం, కుటుంబ ఆశీర్వాద కూటంలో ఏమి ఎదురు చూడాలి అంటే, ఈ రోజున దేవుడు దైవజనుడు నోటి గుండా ఏమి మాట్లాడతాడు. ఏంటంటే దైవజనుడు నోటి గుండా ఏమి మాట్లాడతాడో అని ఎదురు చూస్తూ ఆశపడుతూ ఈ గ్రంథాన్ని మోచుతూ ఉన్నారే, వారి మీదకి నూతన ఆత్మ, నూతన దీవెన, నూతన బలం వచ్చింది. శారా వయసు కాలము పైబడుతుందని మనం అనుకుంటూ ఉన్నా, సృష్టికర్త అయిన దేవుడు దానిని తలంచటల్లా. ఆమె వయసు 75 సంవత్సరాలని చూచుటలేదు, లేక 99 సంవత్సరాలని చూచుటల్లా. ఆయన చూసేది నీవు ఎదురు చూస్తున్నావా లేదా. యెహోవా వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానాన్ని నెరవేర్చుతున్నాడా లేదా, లేక ఇంకా సమయం పడుతుందా అని ఎదురు చూడాలి. కానీ నీ సుబుద్ధితో ఎదురు చూడకూడదు. ఆ దేవుడింతేలే, ఈ పాస్యారింతేలే, 2025 నుండి ఇదిగో యేసు ప్రభు వస్తున్నాడు, ఇదిగో అదిగో ఇదిగో అని దాట వేస్తూ మాయ చేస్తూ ఉన్నారనేవారు లేకపోలా. ఎందుకు ఆలస్యం చేయుచున్నాడంటే, నీవు సంపూర్ణంగా దేవుడిని ఎదుర్కోవట్లా. దేవుని దగ్గరికి వస్తూ ఉన్నావు, పోతూ ఉన్నావు, నీ హృదయాన్ని దేవునికి అప్పగించటల్లా. నీ పాత జీవితాన్ని పాతి పెడతల్లా, కొత్తగా రూపాంతరం చెందటల్లా. నేను చీతాకోక చిలుకగా ఎగరాలి, ఆ దేవదూతలతో కలిసి నేను కూడా స్తుతించాలి అనే
అనుభవంలోకి రావట్లా. నా దేవుడు ప్రతి అవసరమును తీర్చుతాడని భ్రమపడుతున్నావు, కలగంటూ ఉన్నావు. ఆయన కోసం నువ్వు ఎదురు చూస్తే నీ కథంతా మార్చేస్తాడు. ఏం మారుస్తాడు? నీ రూపాన్ని మారుస్తాడు, నీ రోగాలను తీసివేస్తాడు, నీ ఆలోచనలు సొంత సఫలపరిచి నూతనపరచబడి నీవు యెరూషలేములో కాలు పెడతావు. హల్లెలూయా. ఎక్కడ ఇప్పుడు ఈ ప్రయాస అంతా ఎందుకు మనకి? యెరూషలేముకు చేరాలి అని, దేవుని పట్టణములో చేరాలని, దేవునితో కలిసి ఉండాలని, దేవునితో ఆనందించాలని, దేవుడిని ఆరాధించాలని ఆ 10 దంతుల సితారాతో కలిసి ఆ పరిశుద్ధుల గుంపులో చేరి యేసు పరిశుద్ధుడు 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 అని ఆయనకే స్తుతి 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 మహిమ మహిమ అని పలకరించుతూ స్తుతించే భాగ్యానికి వెళ్ళాలని ప్రయాస. 1వ తారీఖున నీకు పింఛన్ రాకపోతే ఎంత టెన్షన్ పడతావు ఏమా? సచివాలయాల చుట్టూ చెప్పులు అరిగిపోయేటట్టు తిరుగుతాం, లేక ఆ గవర్నమెంట్ అధికారాల ఆఫీసుల చుట్టూ తిరుగుతాం. కానీ ఆ పరదేశంలో నేను ఉన్నానా లేదా ప్రభువా? నీతో గడిపే భాగ్యం ఉందా లేదా ఈ 2026లోనని ఎదురు చూసేవారు అరుదైపోయారు. అందుకే ఆయన పరదేశంలో ఉండి లాంతర పట్టుకుని దేవులాడుతున్నాడంట పరిశుద్ధుల కోసం. ఏం పట్టుకుని? మీగలాగా గ్యాస్ లైట్లు, ట్యూబ్ లైట్లు, సెల్ ఫోన్ లైట్లు కాదు, లాంతర్ తెలియదు అసలు ఇప్పుడు కారుకి. దాన్ని కిరసన్ పోసి పైన గ్లాసు పెట్టి పైన రంధ్రాలు పెట్టి దాన్ని పట్టుకుని దేవులాడుతున్నాడంట తండ్రి అయిన దేవుడు. ఎందుకో తెలుసా? నా కోసం ఎదురు చూసేవారు, నా పిల్లలు ఎక్కడున్నారో అని ఎదురు చూస్తూ, అప్పుడు నీవు దేవుని కోసం ఎదురు చూసే బిడ్డగా నీవుంటే, యేసయ్యా ఇదిగో నా చెయ్య, నా చెయ్యి పట్టుకో నా యేసయ్యా అని నీవు చెయ్యెత్తుతావు. ఆయన పట్టుకుంటే రాకడ వరకు విడిచిపెట్టడు. నీవు పట్టుకుంటే శ్రమ రంగానే విడిచిపెడతావు, ఇరుకు రంగానే విడిచిపెడతావు, ఇబ్బంది రంగానే విడిచిపెడతావు. ఆయన పట్టుకుంటే ప్రభు వచ్చు వరకు దానిని విడవడు. మోషే చేయి పట్టుకున్నాడు, విడిచిపెట్టాడా? పౌలుని ఏర్పరచుకున్నాడు, విడిచిపెట్టాడా? అబ్రహాముని పిలుచుకున్నాడు, విడిచిపెట్టాడా? వాగ్దాన భూమిలోకి చేరుస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నాడు. యెహోషువతో పిలిచాడు, మాట్లాడాడు. యెహోషువ, మోషేకి తోడున్నట్టుగా నీకు నేను తోడుంటాను. విడిచిపెట్టాడా? జాలర్లను పిలిచాడు, పేతురుని పిలిచాడు, చేపలు పట్టుకునే వారిని పిలిచాడు, అమాయకుల్ని పిలిచాడు. విడిచిపెట్టాడా? యేసు ప్రభుని వీరు విడిచిపెట్టాడు. పేతురు ముమ్మారు అబద్ధం ఆడాడు, దేవునికి దూరంగా వచ్చేసాడు. కానీ దేవుడు మళ్ళీ చేయబట్టుకున్నాడు. ఎక్కడ? మేడగదిలో. హల్లెలూయా. ఎక్కడమ్మా? మేడగది అనుభవంలో పరిశుద్ధాత్మ అనుభవంతో నింపబడి అనేక సంఘాలు కట్టాడు, అనేక కార్యాలు చేశాడు, అనేకమైన యేసు ప్రభుకి అద్భుతాలు చేశాడు. ఎందుకో తెలుసా? యేసు ప్రభు అభిషేకం తన మీద ఉంది, సౌలు మీద కూడా ఉంది. పౌలుగా మారిన కాడ నుండి అననీయ అభిషేకం, యేసు అభిషేకం వారి మీద ఉంది కనుక యెహోవా కోసం ఎదురు చూస్తూ వారికి అనేకమైన వరాలు ఇచ్చారు, అనేకమైన స్వచ్ఛతలు ఇచ్చారు. ఆనాడు పేతురు యోహానులు వీధులమ్మట వెలుచూ ఉంటే వారి నీడ కోసము ఎదురు చూశారంట. దేనికోసం? దేనికోసమమ్మా? వారి నీడ. ఆ నీడ పడితే నా కుమార్తె బాగుపడుతుంది, ఆ నీడ పడితే నా యజమానుడు బాగుపడతాడు, ఆ నీడ పడితే నేను బాగుపడతానని వారి కోసం ఎదురు చూశారు, మేలు పొందారు. మేలు చేయక నీవు ఉండలేవయ్యా,
నీకోసం ఎదురు చూడకుండా నేనుండలేనయ్యా అని నీవు పాడగలిగితే, నీవెదురు చూస్తే, ఈ భక్తుడైన యెషయా చెప్పినట్టుగా నూతన బలం వస్తుంది, నూతన దీవెన వస్తుంది, నూతన కార్యాలని కన్నులారా చూస్తావు. 2025లో ఆగిపోయినాయేమో నీ ప్రాజెక్ట్స్, నీ దీవెనలు, నీ ఉద్యోగంలో ప్రమోషన్లు ఆగిపోయినాయేమో. ఈ 2026లో నా దేవుడు ప్రమోషన్లు నీకు ఇచ్చునుగాక. 2025లో ఆగిపోయినవన్నీ సమకూర్చి కథ మొత్తము మార్చివేసి నీకు 26లో బహుగా పిల్లలు ఇచ్చునేమో, ఉద్యోగాలు ఇచ్చునేమో, నీ అప్పులు తీర్చునేమో, నిన్ను నూతన పరచటానికి నా దేవుడు సిద్ధమే. నీవు దేవుని దగ్గర ఎదురు చూడటానికి సిద్ధమేనా? ఎదురు చూడాలి, ఎదురు చూడాలి. ఐగుప్తులో మన బిడ్డలు, పూర్వీకులందరూ కూడా ఎదురు చూశారు. అయ్యో, ఈ శ్రమలు తాళలేకపోతున్నాము తండ్రి అయిన యెహోవా, కనికరించవా, కరుణించవా అని ఎదురు చూశారు. అలాగే మోషే ద్వారా ఐగుప్తు నుండి నడిపించాడు. హల్లెలూయా. ఎందుకంటే ఎదురు చూస్తే ఆయన కొద్దిగా ఆలస్యమైన నీ కోరికను సిద్ధింపచేస్తాడు, నీ ఆలోచనను సఫలపరుచుతాడు. ఎందుకంటే వీరు నా బిడ్డలు. ఎవరంట? వీరు నా బిడ్డలు. యెహోవా కోసం ఎదురు చూశాడు కనుకనే తన భక్తుడికి ఏం చేశాడు? కాకులతో ఆహారాన్ని అందించాడు. హల్లెలూయా. దేంతో? ఏమా దేంతో? అర్థమవుతున్నాయి నా మాటలు? కాకులు తెలుసా మీకు? తెలుసా? తెలుసన్న వాళ్ళు చేతులు ఎత్తండి. కాకి నాకు తెలుసు. ఎవరు చేతులు ఎత్తా? మీకు ఎవరికి తెలియదు అనమాట. కాకికి చాలా ప్రాధాన్యత ఉంది బైబిల్లో. ప్రభు చిత్తం అయితే వచ్చే వారం 7 కాకుల గురించి చూపిస్తాను మీకు. ఏ కాకులు? వేలన చేసే కాకులు, నిద్రపోయే కాకులు, కళేబరాల మీద తినే కాకులు, తిరిగి రాని కాకులు, దేవునికి లోబడ్డ కాకులని 7 కాకుల్ని మీకు వివరిస్తా, మీరు వినగలిగితే. ఈ కాకి స్వభావం కలిగిన వారు ఎలా ఉంటారో కూడా వినిపిస్తా. మందిరానికి వెళ్ళగానే, మందిరానికి రాగానే నా దేవుడు ఏమి మాట్లాడతాడనో ఆశ కలిగి ఎదురు చూడాలి. కాకిని లోకానికి పంపించి ఎదురు చూశాడు నోవాహు గారు. కాకి చేత ప్రతి దినము రొట్టెను ద్రాక్షారసమును అందించింది ఒక కాకి. ఎవరికి లోబడి? సేవకుడికి లోబడి ఎదురు చూసేవాడికి పంపించింది. మీరు కూడా ఈ 2026లో ఎదురు చూడగలిగితే, ఆయన కోసం కనిపెట్టగలిగితే, అందుకే పేతురు యోహానులు అంటాడు, పేతురు ఒక గడి అయినా మెలుకు కలిగి ప్రార్థనలో ఎదురు చూడలేరా? అప్పుడు ఇలాగే ఉంటారు. ఎలా ఉంటారు? ఇలా ఉంటారు. ఒక్క గడియ శోధన నీ మీదకి రాకుండా, అపవాది వేసే బాణము నీకు తగలకుండా ఉండాలి అంటే నీవు ప్రార్థనలో ఎదురు చూడాలి. అప్పుడే జీవాధిపతి అయిన యేసు నీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు. ఎందుకో తెలుసా? యెహోవా పక్కన పెట్టి, యెహోవా పాదాలు పట్టుకుని, గోని పట్టా కట్టుకుని, రాజవస్త్రాలు తీసివేసి ఆ పట్టణం అంతా కూడా ఉపవాసమును ప్రకటించి ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తే విజయాన్ని చూశాడు, విజయాన్ని పొందుకున్నాడు. ఈ ఎదురు చూచుటలో నీవు చింతపడకుండా, వ్యసన పడకుండా, రోజులు గడిచిపోతూ ఉన్నాయి, సంవత్సరాలు తరిగిపోతూ ఉన్నాయి, నాకు ఆవిష్య కుంగిపోతుందని నీవు కుషించక, దిగులు పడక యెహోవా కోసం ఎదురు చూస్తే ఆ సీమోనులాగా నాథా అని ఆయనే బాలుడై నీ చేతిలోకి వస్తాడు. ఆయనే పెద్ద దీవెనను నీ చేతిలో పెడతాడు. వీరు యెహోవా కోసం ఎదురు చూసేవారు, వీరు నా బిడ్డలు అని వారి కోసము పరదేశంలో ఒక విందు చేస్తారు. ఆ విందులో ఉండాలంటే ఏముండాలి? నీ దగ్గర
ఏముండాలి? ఎదురు చూసే అనుభవం ఉండాలి, రక్షణ పొందే అనుభవం ఉండాలి, ఆయన కోసం మొర్రపెట్టే అనుభవం కూడా ఉండాలి. యెహోవాతో మొర్రపెట్టాడు, దీవెన పొందుకున్నాడు. యెహోషువ ప్రార్థన చేశాడు, దీవెన పొందుకున్నాడు. అనేక భక్తులు ఎదురు చూసి ప్రార్థన చేసి ఆ దీవెనలన్నీ అలంకరించబడ్డాయి. హల్లెలూయా. ఒక్క నిమిషమే ప్రార్థన చేశాడు. ఎవరైనా? ఎవరమ్మా? ఒక్క నిమిషం ప్రార్థన చేశాడు హిజ్కియా. ప్రవక్త చెప్పగానే గోడ వైపుకు తిరిగి ఒక్క నిమిషమే ప్రార్థన చేశాడు. ప్రవచించిన ప్రవక్త గవిన దాటక మునిపే ఆయనకు ఆయుష్ని పొడిగించారు. ఒక నిమిషంలో చేయొచ్చు, ఒక గంటలో చేయొచ్చు, ఒక సంవత్సరంలో చేయొచ్చు, 10 సంవత్సరాలు. అది పరీక్షా కాలము. పరీక్షా కాలం. శారాకి ఎన్ని సంవత్సరాలు పరీక్షలో ఉంది అమ్మా? ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు లేక 24 సంవత్సరాలు పరీక్షలో ఉంది. 75, 24 ఎంత? అలాగే నేను పరిమాణానికి వెళ్తలేదు, కానీ ఎదురు చూడాలి. ఈ ఎదురు చూచుటల్లో దేవుడు ఎంత మాత్రము తోసివేయడు. అలాగే అదే యెషయా గ్రంథము 43లోకి రండి, పక్క పేజీ 43:19. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, అది చాలు. నీ చీకటి అరణ్యమైన నీ జీవితంలో దోవ కలగచేసేది ఆయనే. ఇంకా నా పని అయిపోయింది, నా బిడ్డలకి ఉద్యోగాలు లేవు, నా పిల్లలకి వివాహాలు లేవు, నాకు మంచి గుడారం లేదు అని నీవు దిగులు పడుతూ ఉంటే నీ దారిని సరళము చేసేది ఆయనే. హల్లెలూయా. ఇప్పుడే ఈ 2026లో నీ పక్షాన ఒక క్రియ చేయబోతున్నాడు నీ దేవుడు. నీ పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వబోతున్నాడు నా దేవుడు. నీ బిడ్డల గర్భాలు తెరవబోతున్నాడు నా దేవుడు. నీకు కలిగినవన్నీ 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా ఇప్పుడే దీవించబోతున్నాడు. నువ్వు నమ్మినట్లయితే చప్పట్ల కొట్టి దేవుని మహింపచ్చు. నువ్వు నమ్మినట్లయితే నీ చప్పట్ల కొట్టి దేవుని మహింపచ్చు. నీ అప్పులు ఇప్పుడే తీరిపోబోతున్నాయి. నీకు ఇప్పుడే ప్రమోషన్ రాబోతుంది సహోదరి సహోదరుడా. ఇప్పుడే నీకు కలిగినవన్నీ, నీవు చేయుచున్న వ్యాపారము, నీవు చేయుచున్న చేతి పని, నువ్వు చేసే అన్ని ఏదైనా సరే ఆయన మొత్తము మార్చివేసి ఒక నూతన క్రియ నీకు ఇవ్వబోతూ ఉన్నాడు ఈ 2026లో. ఈ 2026లో నీ పక్షాన ఒక నిశ్చయముగా నిన్ను దీవించడానికి నా దేవుడు సిద్ధముగా ఉన్నాడు. తీర్తుపత్రికలోకి రండి. తీర్తుపత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదవగా విందాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. చాలు. ఏంటంటే ఇక్కడ పరిశుద్ధాత్ముడు వచ్చేసాడు మన మధ్యలోకి. మాట్లాడేది గాబ్రియేల్ కాదు, పరిశుద్ధాత్మ దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. ఈ 2026లో నీ స్థితిగతులు మార్చటానికి, నీకు ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టుగా చేయగలగటానికి ఆ దేవుడే పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు మాట్లాడితే మన స్థితిగతులు మారిపోతాయి. ఆ మేడగదిలో మాట్లాడాడు కనుక 120 మందికి అభిషేకాన్ని పొందుకుని అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేశారు, చూశారు. ఏంటంట? చేశారు, చూశారు. ముమ్మారు అబద్ధమాడిన పేతురు ఒక్కసారి దళమెత్తి వాక్యం చెబుతుంటే వేల మంది యేసు వైపుకి వచ్చారు.
చనిపోయిన వారిని కేకలు వేస్తూ ఉంటే బతికి వెంబడించారు. ఆయన నీడపడి స్వచ్ఛతలు పొంది ఆయనను వెంబడించారు. ఎప్పుడో తెలుసా? పరిశుద్ధాత్మని పొందుకున్నాక, పరిశుద్ధాత్మ అనుభవంలోకి ఆయన వచ్చినాక, అప్పుడే యేసుతో నడవటము కాదు, యేసు పెట్టిన చేపలు తినటం కాదు, యేసు ఇచ్చిన రొట్టెలు తినటం కాదు, మేడగా ధనభంలో పరిశుద్ధాత్మను ఎప్పుడైతే అలంకరించబడిందో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చిందో, అప్పటి నుండి పేతురు గారిని ఎలా సిలువేశారో తెలుసా? ఎలా వేశారో తెలుసా? తల కిందకి కాళ్ళు పైకి పెట్టి సిలువేశారు. హల్లెలూయా! చిన్న మాట, చిన్న దెబ్బ అంటేనే మనము తట్టుకోలేం. యజమానుల మీద వ్యతిరేకతను తీసుకొస్తాం, అనేక మంది మీద అది వ్యతిరేకతగా దానిని ఉద్రేకించుకుని ఉంటాం. క్రీస్తు కోసం ఏం చేశాడు? మరణమైనా పర్వాలేదు, తల కిందకి పెట్టి నన్ను సిలువేయండి, పైకి పెట్టి సిలువేయించుకోవటానికి నేను అర్హుడిని కాదు అన్నాడు. నువ్వు అనగలవా? ఒక్క మాట అంటే ఓర్చుకోలేవు, ఒక్క మాట అంటే దాన్ని తగుడుకుంటావు, ఒక్క మాట అంటే దానిని సాగదీస్తావు. బెల్లం పాకం పట్టినప్పుడు పిండి సాగినట్టుగా దేవుడు ఏమంటున్నాడు? ఉదయకాలం వచ్చిన కోపం సాయంకాలానికి బీరువాలో దాచుకోవాలంటున్నాడా? ఈ కడుపు అనే బీరువాలో దాచుకోమంటున్నాడా? ఆ రోజు నాకు గారి పెట్టావు, ఈరోజు నాకు బూరి పెట్టావని దాచుకోమంటున్నాడా? మరిచిపోమ్మన్నాడు. మీరు మర్చిపోయే స్థితిలో ఉంటే దీవించబడతారు. మరొకటి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనములోకి రండి. చివరి భాగము. ఒకటో అధ్యాయము 5వ వచనం. ఏంటంట? ఏమైంది? మళ్ళీ చదువు. చాలు, అంతవరకు. నూతనం ఈరోజు మనకి ఆ సింహాసనం మీద ఉన్న నీ తండ్రి, నా జీవితం ఇంతే, నా స్థితిగతి ఇంతే అని కుంగిపోతున్నావేమోనని నీ వైపు చూసి సమస్తము కొత్తవి చేయగలడు, సమస్తము నూతన పరచగలడు, నీ స్థితి అంతా నా తండ్రి మార్చగలడు. హల్లెలూయా, హల్లెలూయా. శారా అనుకోలా, నాకు గర్భం కలుగుతుంది, బిడ్డలు వస్తాయి అని. అన్న అనుకోలా, కథ మార్చేశాడు. మొర్దెకై అనుకోలా, అయ్యో అయ్యో, రాత్రికి రాత్రి రాజు శాసనాన్ని, ఇశ్రాయేలుని హతము చేయటానికి బయలుదేరిందే రాజు శాసనమని ఆయన పాదాలు పట్టుకుని, ప్రభువా నీవే నాకు దిక్కు నాయనా, మా జాతిని రక్షించయ్యా, మా జాతిని రక్షించయ్యా అని ప్రార్థన చేశాడు. రాత్రికి రాత్రే మార్చివేశాడు. హల్లెలూయా. ఆయన ఏదైనా చేయగలడు. నా తండ్రి సింహాసనం మీద ఉన్న నా తండ్రి నోటి గుండా వచ్చే మాట ద్వారా సమస్తాన్ని ఏం చేస్తాడు? ఆయన మార్చివేస్తాడు. కొలస్సీలకు రాసిన పత్రికలోకి రండి, ముగించుకుందాం. కొలస్సీలకు రాసిన 3వ అధ్యాయము 10వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. ఉందా అసలు? హల్లెలూయా. ఏ స్వభావం? ఏడ దొరికింది ఇది?
మనుషులను చూస్తుంటే పళ్ళు కొరికి చంపివేస్తున్నారు, కంటి చూపుతో చంపుతున్నారు, నోటి మాటతో చంపుతున్నారు. ఈ స్వభావం క్రీస్తుని ధరించుకున్న వారి దగ్గరే దొరుకుతుంది. క్రీస్తు ప్రేమ కలిగి ఉంటే ఎదుటివారు గాయపరిచినా యెహోవా నీకు స్తోత్రమయ్యా అని వీరు వెళ్ళిపోతారు గనక, వీరు సాగిపోతారు గనక, వీరు క్షమిస్తారు గనక వారి దగ్గర ఉంటుంది క్రీస్తుని అలంకరించుకున్న వారిని, క్రీస్తుని ధరించిన వారిని. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మ పొంది తండ్రి కుమార యేసు నామాన్ని ధరించుకుని అనేక మందికి ప్రకటిస్తూ అనేక మందిని యేసు వద్దకు నడిపిస్తూ క్రీస్తు చేసే పనులకి మీరు నవీన స్వభావం చూపించాలి. అయ్యా, సభలు పెడుతూ ఉన్నారా? ఇదిగో నా వంతు. మందిరాలు కడుతూ ఉన్నారా? ఇదిగో నా వంతు. పేదవారికి సహాయపడటానికి వెళుతున్నారా? ఇదిగో అని గుప్పిడి అందించి నవీన. ఈమె ఎప్పుడు కూడా గుప్పిడి అందించలేదే, ఎప్పుడు కూడా ఇలా చేయలేదే అని వారేం చేయాలి? ఆశ్చర్యపోయేటట్టుగా ఉండాలి. దేవుడి చిన్న మాటలు దీవించునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలో వంచండి.